జనం కోసం జనార్దన్ కార్యక్రమాన్ని 16వ డివిజన్ అగ్రహారంలో జరిగిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ పాల్గొని ఇంటింటికి వెళ్లి మహిళలు యువతతో మాట్లాడారు. స్వయంగా వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, ఒంగోలు మళ్లీ పూర్తి స్థాయిలో అభివృద్ది జరగాలన్నా తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలవాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసరావు, కోచారి నాగేశ్వరరావు, బండారు మదన్, గొలగపుడి వెంకటేశ్వర్లు, మలగ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎవరు నమ్మకండి, ఎందుకంటే గతంలో మన జనార్దన్ గారు 2014లో టిట్కోలు దాదాపు 4,000 రూపాయలు 4,000 ఇళ్లను కట్టించారు. పేద ఇంటికి నెరవేర్చే విధంగా ఆయన దాదాపు 80% టిట్కోలు నిర్మాణం చేస్తే ఆ 200 కోట్లు పెట్టి 20% పూర్తి చేసి మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు పేదకాలను నెరవేర్చు కదా. చిత్తశుద్ధి లేదు మీకు ఓన్లీ ఓట్లు వేసాడు. ఆ టైంకి నవ్వు వచ్చి 6 నెలలు వచ్చి ఓట్లు వేయించుకొని గెలిస్తే వెళ్ళిపోతుంటాడు. కాబట్టి మీరెవరు అట్లా పడుచుకోవాలని అవసరం లేదు. గతంలో మీరు ఇంకోటి ఆలోచించాలి. జగన్ రెడ్డి గారు వచ్చారు, బటన్ నొక్కారు, నీటి సదుపాయంగా 4,000 కోట్లు విడుదల చేశారు. ఆ రోజు ఒంగోలు నియోజకవర్గానికి 333 కోట్లు విడుదల చేశారు. ఆ రోజు మన ఈయన కమల్ హాసన్ గారు ఏం చేశారు తెలుసా? బైక్ ర్యాలీలు పెట్టుకొని కేక్ కటింగ్ చేసి ఊరంతా దిగాడు. కానీ ఒక్క చుక్క కూడా వీడు రాలేదు, ఒక్క రూపాయి కూడా మనకు ఖర్చు పెట్టలేదు తెలుసా. ఓన్లీ శిలాపలకాలు ఈ మధ్య మీరు చూడలేదు. మున్సిపాలిటీలో పోతే ఆఫీసు కొంత శిలాపలకాలు వేసే పని మీద ఉన్నాడు. చేసిన జగన్ గారు శిలాపలకాలు ఆయన. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తు అయితేనేమి రాష్ట్ర ప్రయోజనం కాదు. ఈరోజు జనసేన, టీడీపీ, బీజేపీ ఒకటైంది. ఎవరి సొంత ప్రయోజనం కాదు. ప్రతి ఒక్కరు యువత వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఒకటైంది. గుర్తుపెట్టుకోండి. రేపు ఈ జగన్ ప్రభుత్వం మళ్ళీ వస్తే మన ఆంధ్రప్రదేశ్ ఉండడానికి లేదు, మన వయసు అవుతుంది. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఈ 40 రోజులు కష్టపడి మన ఒంగోలు జనసేన, బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి అఖండ మెజార్టీ జనం గెలిపించుకోండి. మళ్ళీ మనం జై జనసేన, జై టీడీపీ. వీళ్ళంతా కూడా జాయినింగ్స్ ఉంటే దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఒకసారి మనం గమనించుకుంటే ఈ డివిజన్కి 3,54,00,000 రూపాయలు డెవలప్మెంట్ చేశాం. ఎప్పుడు 14-19లో. ఈరోజు అదివరకు 14 ముందు 2014 ముందు ఏ విధంగా ఉందో ఇక్కడ ఉండే మహిళలకు కూడా అందరికి కూడా తెలుసు. ఇక్కడ డివిజన్లో ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు ఎంతో చక్కగా సిమెంట్ రోడ్లు అన్నిట్లో మనం ఉన్నాం. ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్లు, అదేవిధంగా డ్రైన్ల మీద ఈరోజు మనం అంతా తిరిగిన దగ్గర ఏ విధంగా ఉందనేది కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో ఏదన్నా ఒక్కటన్నా ఈ డివిజన్కి పని జరిగిందా అని నేను అడుగుతా ఉన్నా. ఒకసారి మీ అందరూ కూడా చెప్పాలి, వెనకాల ఉండాలి, చెప్పాలమ్మా. ఏమన్నా ఒక్క పని జరిగిందా 5 ఏళ్లలో? జరిగిందా? మీకు వినపట్టలేదా? గట్టిగా చెప్పాలి. మనకి ఈ 5 సంవత్సరాల్లో ఒక్క పని చేయలే. లాస్ట్లో వచ్చి ఇప్పుడు చీరలు ఇస్తాను, షర్టు ప్యాంటు ఇస్తాను, పట్టాలు ఇస్తాను అని చెప్పి ఒక మనిషి, పెద్ద మనుషులు తిరుగుతూ ఉన్నారు. అబ్బా కొడుకులు ఇద్దరు తిరుగుతున్నారు. ఈ ఒక్కసారికి నాకేయండి, మీకు షర్టు ప్యాంటు ఇవన్నీ ఇస్తానని చెప్పి. ఏం చేద్దామమ్మా? మీకేమో నేను ఇందాక వచ్చేటప్పుడు పట్టాల ప్రాబ్లం ఉంది ఇక్కడ. పట్టాలు ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి పట్టాలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా నేను ఇందాక పోయినసారి వచ్చినప్పుడు ఎస్టీ కాలనీలో కూడా అది కూడా ల్యాండ్ ప్రాబ్లం ఉంది. నేను ఆ రోజు ఉండేటప్పుడు వాళ్ళందరికీ మట్టి తోలిచ్చాం, లైటింగ్ వేయించాను, అన్నీ చేశాం. ఈరోజు వర్షాలు వస్తే నీళ్ళు రాకుండా చేశాను. కాకపోతే అది కేసులో ఉంది కాబట్టి ఆ రోజు ఆ ఎస్టీ కాలనీకి ఆ రోజు మనం చేయలేకపోయాం. ఇప్పుడు ఇంకా వచ్చినప్పుడు మెయిన్ రోడ్లో అంతా కూడా ఈరోజు పూర్తిగా పట్టాల ప్రాబ్లం ఉందని చెప్పేసి మన వాళ్ళు చెప్పారు. అది ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పట్టాలు అనేది పూర్తిగా దాని అన్న కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ సమస్య ఎంత పెద్ద సమస్య అయినా సరే దాన్ని ఆలోచించుకొని దాని ప్రకారంగా మీ అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పర్మనెంట్గా ఇబ్బంది లేని పరిస్థితి నేను తీసుకొస్తానని చెప్పి కూడా మీ అందరికీ మాటిస్తూ ఉన్నా. అదేవిధంగా కొన్ని దగ్గర నీళ్ళ ప్రాబ్లం ఉంది.
వాటర్ రావట్లేదని చెప్పేసి అంటున్నారు. మన టైంలోనే ఆ రోజు 165 కోట్లు పెట్టి పైప్ లైన్లు తీసుకొచ్చాం. ఆ పైప్ లైన్లు ఇంతవరకు ఈ 5 ఏళ్ళు అయితే ఆ రోజు 2 కిలోమీటర్లు ఆగితే ఈ రోజుకి 5 సంవత్సరాలైనా వీళ్ళిద్దరు కూడా పట్టించుకోలే. దాన్ని పట్టించుకోకుండా మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 330 కోట్లు రాష్ట్రం అంతా ఇస్తే ఆయన ఏదో తెచ్చినట్టు దాన్ని పెద్ద ర్యాలీ పెట్టేసి దాని సంవత్సరం ముందు ఊరంతా తిరిగాడు. అదేవిధంగా అది తిరిగేది తప్పితే దాని తర్వాత ఇంతవరకు ఆ 330 కోట్లు ఏమైందో కూడా ఇంతవరకు తెలియదు. ఏదైనా కూడా చిత్తశుద్ధి, ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రోజు నేనుండే టైంలోనే రైల్వే వాళ్ళని కూడా పిలిపించాను. రైల్వే వాళ్ళందరూ కూడా మెజర్మెంట్ వేయించాం. రైల్వే అండర్ పాస్ని ఏ విధంగా తీసుకెళ్లాలని చెప్పేసి ఆ సంతపేటలో దాన్ని అంతా కూడా రైల్వే జీఎం కాడి నుంచి అందరినీ పిలిపించి దాన్ని అన్నీ కూడా చేశాం. మనకి మేజర్గా ఉండేది ఈ కాలనీ ఇంకా అభివృద్ధి చెందాలి అంటే రైల్వే పాస్ అవసరం. ఇక్కడ ఆ రైల్వే పాస్ వేస్తే గేటు దగ్గర ఎక్కువసేపు ఉండకుండా మనందరూ కూడా తొందరగా టౌన్లోకి వెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనకి తప్పకుండా ఈసారి కూడా ఆ రోజు రైల్వే జీఎం కూడా నాతో ఒకటే అన్నాడు, మమ్మల్ని ఇంతవరకు ఎవరు అడగలేదండి, అడుగుంటే మా దగ్గర రైల్వేలో చాలా బడ్జెట్ ఉంది, మేము ఎప్పుడో పూర్తి చేసేవాళ్ళం అని చెప్పి కూడా ఆ రోజు రైల్వే వాళ్ళు చెప్పారు. దీంతో పాటు మనకి మన నియోజకవర్గంలో ఉండే కరవాదిది కూడా చూపించాం. అదేవిధంగా సూరారెడ్డిపాలెంది కూడా చూపించాం. ఈ 3 బ్రిడ్జిలు మన నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి ఆ 3 కూడా ఆ రోజు నేను చూపించి ఎస్టిమేషన్ వేయించాం. ఈసారి ఖచ్చితంగా అండర్ పాస్ అనేది వితిన్ 2 ఇయర్స్ లోపల మీకు అండర్ పాస్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 2 సంవత్సరాలు అది కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే ఇంకా మేజరు దాదాపు ఈ కాలనీకి అన్నీ కూడా నేను ఉన్నప్పుడు దాదాపు తిరిగి చేసాం. మంచినీళ్ళు ప్లాంట్ పెట్టించాం. మంచినీళ్ళు ప్లాంట్ పెడితే వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని వ్యాపారం చేశారు. దాన్ని వైఎస్ఆర్ తొత్తులకు ఇచ్చి దాన్ని ఈరోజు రేట్లు పెంచి ప్రజలకి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు. మేము ఆ రోజు 3 రూపాయలు 2 రూపాయలు మెయింటెనెన్స్ కోసం అని చెప్పి ఆ రోజు మంచినీళ్ళ ప్లాంట్ కూడా పెట్టించాను నేను. దాన్ని ఈరోజు వ్యాపారాలు చేసుకుంటా ఈరోజు ఇబ్బందులు పెట్టుకునే పరిస్థితులు వచ్చినాయి. తర్వాత మనకి ఇంకా ఏదైతే ఈరోజు బైపాస్ కూడా వెళ్ళడానికి కూడా రోడ్డు కానీ అదేవిధంగా మేజర్ పార్ట్ ఏదైతే ఉన్నాయో ఇంకా మిగిలి ఉండేదో అవన్నీ కూడా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏ విధంగా బెదిరింపులు ఉన్నాయి, ఏ విధంగా బెదిరిస్తున్నారు. వాలంటీర్లు వస్తారు, అదేమంటే ఇలా డయాస్ మీద ఎవరైనా కనపడ్డారంటే రేపు ఈ టీవీలో చూస్తారు, వాళ్ళు వస్తారనమాట. వచ్చి మీకు పెన్షన్ తీస్తాం, రేషన్ తీస్తాం, ఇవన్నీ కూడా బెదిరించి మొన్నటిదాకా బెదిరించారు. మొన్న మనకి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవడు వచ్చేది లేదు. ఎవరు వచ్చినా కూడా నేను ఒకటే చెప్పాను, దాని వీడియో అన్నా తీయండి, లేకపోతే స్తంభానికన్నా కట్టేయండి. మనకి ఈరోజు పూర్తిగా మనకి హక్కు ఉంది. ఎవరు కూడా మనల్ని బెదిరియటానికి కానీ ఎవరు కూడా మన కేసు పెడతామని కానీ ఏదైనా చేసినా మనకి స్వాతంత్రం వచ్చినట్టుగా మనకి మొన్న ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చిందో ఎవడు కూడా మన జోలికి రావడానికి లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అలాంటి ప్రభుత్వాలు ఎవరన్నా మీకు ఫోన్ చేసినా సెల్ రికార్డ్ చేయండి, నాకు పంపించండి, వాళ్ళ ఉద్యోగం నుంచి అప్పుడే సస్పెండ్ చేపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇబ్బందులు పెట్టే పరిస్థితి మన రాష్ట్రంలో చూసామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ ఖాళీగా ఉండే చదువు అయిపోయి ఖాళీగా ఉంటా కొంతమంది ఫ్రెండ్స్ తోటి చేరి ఈరోజు గంజాయికి అలవాటు అయ్యే పరిస్థితి మన దగ్గరే మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈ గంజాయి మన రాష్ట్రం నుంచి ఎగుమతులు జరుగుతుంది మిగతా రాష్ట్రాలకు కూడా. అలాంటి గంజాయి రాష్ట్రంగా కూడా ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత చేసాం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీకోసం చెప్తున్నాం, మా కోసం కాదు. మీరందరూ కూడా ఏదో ఒకటి ఆలోచించుకొని ఏది మంచిది, మన ప్రాంతం బాగుపడాలి, మన ఊరు బాగుపడాలి, మన రోడ్లు అన్నీ కూడా పరిసరాలు బాగుపడాలి, అన్ని ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే తెలుగుదేశం ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన వస్తేనే మీ అందరికి కూడా సమస్యలు పోతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మంచి చెడు ఆలోచించుకోండి. ఈ ముఖ్యమంత్రి ఒక ఫ్యాక్షనిస్టు, ఆ ఫ్యాక్షనిస్ట్ వాతావరణం ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్రాన్ని ఒక ఫ్యాక్షన్ రాజకీయ రాష్ట్రంగా తయారు చేసి పెట్టాడు. ఈరోజు అనేక వాళ్ళ బాబాయిని కూడా చంపిన ఎవరు చంపారు ఏంటి అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం.
ఆ విధంగా సొంత వ్యక్తుల్ని సొంత బంధువులను కూడా చంపి ఫ్యాక్షన్ రాజకీయాలు చేసే వ్యక్తి ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు అందరికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించుకొని రేపు వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తే బాగుంటుంది. వాళ్ళు ఇచ్చే 200 చీర, షర్టు, ప్యాంట్లు, లేకపోతే మీ కప్పు సాసర్లు, లేకపోతే హాట్ బాక్సులు, ఇవన్నీ ఏది జరగదు. అవన్నీ కూడా మీకు 200, 300 ఉండేవి, దాని వరకే మీరు పర్మిట్ అవుతారు. అదేవిధంగా మీకు ఇచ్చిన అవినీతి డబ్బులు ఎక్కువ సంపాదించాడు ఇక్కడ ఆయన. రేపు 5,000 అంటాడు, 10,000 అంటాడు. మీరు తీసుకోండి, డబ్బులు ఇచ్చినవి తీసుకొని దేనికి ఓటేస్తారు? వెనకాల ఆడవాళ్ళు చెప్పట్లా, దేనికి వేస్తారు? ఏ హుషారు తగ్గింది, ఆకలేస్తున్నట్టుంది. మీరందరూ కూడా డబ్బులు తీసుకున్నా మళ్ళా సైకిల్కి వేయండి. ఎందుకంటే సైకిల్కి వేస్తే వ్యవస్థ బాగుపడుతుంది, మీ ఇల్లు బాగుపడుతుంది, మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నారు? రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మన ఊరు పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు నేను 14 ముందు మీ ఊరు వచ్చినప్పుడు ఇక్కడ రోడ్లు కూడా లేవు. ఎక్కడ వర్షం పడితే అక్కడ నీళ్ళు ఇంట్లోకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని మార్పు తీసుకొచ్చాము 5 సంవత్సరాల్లో. 3,55,00,000 ఖర్చు పెట్టాను ఆ రోజు. అన్ని పరిస్థితులు చేశాం. ఇంకా మిగిలినది మీకు ఏదైతే పట్టాల ఇష్యూ ప్రాబ్లం ఉందో, అదేవిధంగా రైల్వే గేట్ ఉందో, దాన్ని కూడా మంచినీళ్ళ ప్రాబ్లం ఏదైనా ఉంటే, మంచినీళ్ళ ప్రాబ్లం ఉందో, ఈ ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వంలో అవి మేమే చేసేది. అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీయే చేసింది, ఇప్పుడు కూడా చేయాలన్నా తెలుగుదేశం పార్టీయే. ఎవరో వీళ్ళకి వాళ్ళు ఇచ్చే మాయ మాటలు, చీరలకి, షర్టు ప్యాంట్లకి మీరు ఓట్లు వేస్తే రేపు అతన్ని మాట్లాడాలంటే మీరు గోవా వెళ్ళాలి, లేకపోతే హైదరాబాద్ పోవాలి. ఆయన ఎక్కడో శ్రీలంకలో ఆడుకుంటూ ఉంటాడు. ఆ శ్రీలంక పోయి ఆయన ఆడుకునే అతన్ని లేపి మా ఊర్లో నీళ్ళు రావట్లేదని అడిగే పరిస్థితులు వస్తాయి. ఈ నుంచి వెళ్ళాలంటే మళ్ళీ మీకు ఖర్చు ఎంతో చూసుకోండి. మళ్ళీ లాస్ట్లో వస్తాడు, 2 నెలల ముందు వస్తాడు, నేను పట్టాలు ఇస్తున్నానని. అన్నీ కూడా ఫేక్ పట్టాలు, దొంగ పట్టాలు. ఈరోజు ఎవరైతే పేదవాడు ఉన్నాడో వాడికి పట్టాలు ఇవ్వాల. వాళ్ళు ఎవరైతే వైఎస్ఆర్ తొత్తులు ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇచ్చారు తప్పితే పేదవాళ్ళకి ఎక్కడా ఇవ్వాల. ఈరోజు కొన్ని ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాకుండానే అక్కడ కూడా పట్టాలు ఇచ్చారు. అవన్నీ కూడా ఎలక్షన్ కోసం ట్రెండ్ చేయడానికి, ఎలక్షన్ కోసం మిమ్మల్ని అందరినీ మాయ చేయడానికి ఈ మాయ ఆట ఆడటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి దొంగ పట్టాలను నమ్మి అనవసరమైన మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా వ్యవస్థ ఏ విధంగా ఉందో మీరు అందరూ కూడా తెలుసుకొని రేపు రాబోయే ఇంకా 50 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా సైకిల్ గుర్తు మీద మీ ఓటేసి తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఈ సైకో జగన్ రెడ్డి పరిపాలనా విధానాన్ని, ఏదైతే ఈ ఫ్యాక్షనిస్ట్ పరిపాలనా విధానాన్ని చూసి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా దించాలి అంటే అందరం కలిసైనా పోరాడాలి అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా కలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బీజేపీ మోడీ గారు కూడా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ అన్నీ కూడా కలవటం జరిగింది. ఈరోజు 3 పార్టీలు, మొన్నే ప్రధానమంత్రి మోడీ కూడా వచ్చి చిలకలూరుపేటలో మీటింగ్ కూడా పెట్టారు. చిలకలూరుపేటలో పెట్టి అందరూ కూడా ఈ రాష్ట్రం మళ్ళా రోడ్డు మీదకి రావాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా ఈ ప్రభుత్వం పోవాలనే ఉద్దేశంతో ఈ పార్టీలన్నీ కూడా కలిసి ఈరోజు పోరాడుతున్నాయి. అంటే అతను ఏ విధమైన మనిషి అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళు 151 సీట్ ఇస్తే ఒక్క పని కూడా చేయకుండా, ఈ డెవలప్మెంట్ అనేది లేకుండా పూర్తిగా రాష్ట్రాన్ని ఎవరు పడితే వాళ్ళు దోచుకొని ఈరోజు రాష్ట్రాన్ని బస్టు పట్టించారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని రేపు మన పార్లమెంట్కి కూడా మాగుంట రాఘవరెడ్డి గారు కూడా మనకి పార్లమెంట్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయనకి కూడా సైకిల్కి వేయాలి. అదేవిధంగా రెండింటికి కూడా సైకిల్కి వేసి మంచి మెజారిటీతో గెలిస్తే మీ దగ్గరికి వస్తాం, మీ పనులన్నీ కూడా మేము పూర్తి చేస్తాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇదివరకు ఆల్రెడీ మనం చూశారు, 14-18లో మేము ఏ విధంగా పనిచేసానో మీరు చూశారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా అంతకుముందు 3 సార్లు గెలిచిన అతను అప్పుడు ఏం చేయలే, కానీ మళ్ళీ 14-18లో మనం చేసాం. ఆ తర్వాత ఇతనికి జ్ఞానం కొంచెమన్నా ఉండుంటే ఈ టైం అన్నా కూడా పని చేసేవాడు. ఈసారి కూడా పని చేయకుండా ఆడుకుంటా మనం చూసాం. ఆయనే చెప్తాడు, రష్యా ఫ్లైట్కి కూడా స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళటం, నేను క్యాష్ను ఆడతాను, ప్యాకాట్ ఆడతాను, ఆయనే చెప్తాడు, నేను చెప్పేది కాదు. ఆయన కూడా మీటింగ్లో ఆయనే చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆడేవాళ్ళు కావాలా, మీకు పనిచేసేవాళ్ళు కావాలో కూడా మీరు పూర్తిగా
తెలుసుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మీరు ఎంతోమంది కూడా ఈరోజు మీ డివిజన్కి రాగానే మా మహిళల తల్లి నాతోటే నడుస్తూ అందరం ఇంటింటి దగ్గర మనకు ఏదైతే మనం చేసామో కార్యక్రమానికి నాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.